నమస్తే, నేను మీ హరిత. డాక్టర్ అవ్వడమే మీ లక్ష్యమా? అయితే మీ లక్ష్యానికి మేం బాసటగా ఉంటామంటున్నారు ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ చైర్మన్ రమణారెడ్డి గారు. ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందామా? నమస్తే రమణారెడ్డి గారు. నమస్తే. ఈసారి అసలు నీట్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందండి? నీట్ ఎగ్జామ్ ఎనాలిసిస్ చూసుకుంటే యాక్చువల్ 2025లో ఫిజిక్స్ ఒకటి చాలా హార్డ్గా వచ్చింది. హార్డ్గా రావడం మీన్స్ కొంచెం లెంతీగా కెమిస్ట్రీ అండ్ బయో లెంతీగా ఉండడం వల్ల ఫిజిక్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. అయినా కూడా మా ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపుగా 45 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ మ్యాక్సిమం స్టూడెంట్స్ చేశారండి. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ నుంచి టైం మేనేజ్మెంట్ అవన్నీ చూసుకున్న వాళ్ళకి ఈ 25 ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయగలిగారు. కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఏమంటారు? కట్ ఆఫ్ మార్క్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మన తెలుగు స్టేట్స్లో ఆల్మోస్ట్ అందరూ అనుకుంటున్నారు 400 వస్తే సీట్ వస్తాను. బట్ ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్ ఆల్మోస్ట్ అందరు 20 క్వశ్చన్స్ టు 15 to 20 క్వశ్చన్స్ చేశారు మ్యాక్సిమం కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్. దానివల్ల ఏమవుతుందంటే ఓసీకి అయితే 430 to 450 ఇన్ బిట్వీన్ కట్ ఆఫ్ వచ్చేలా ఉంది. బీసీ అయితే మాత్రం మీకు 380 నుంచి 360 వరకు అలా బేస్డ్ ఆన్ సబ్ కేటగిరీ. అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే మాత్రం 350 నుంచి 340 360 వరకు అలా కట్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న మీ స్టూడెంట్స్ ఎగ్జామ్ గురించి ఏం చెప్పారు? మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఆల్మోస్ట్ ఇచ్చారు? మా దగ్గర ఇప్పుడు లాస్ట్ ఇయర్ 320 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారండి. ఆ 320 స్టూడెంట్స్లో బేస్డ్ ఆన్ దీస్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 180 to 200 స్టూడెంట్స్కి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే 300లో దాదాపు 200 మెంబర్స్కి సీట్ 200 రావచ్చు. మెంబర్స్కి సీట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ మా దగ్గర 220 మెంబర్స్ ఎగ్జామ్ రాశాడు. 162 మెంబర్స్ ఆల్రెడీ మెడికల్ కాలేజ్ 75 to 80% సక్సెస్ రేట్ ఉంది. 72% సక్సెస్ రేట్. మీకు ఎలా సాధ్యం అవుతుంది? ఇదంతా కూడా టీం వర్క్ అండి. ఏంటంటే మెయిన్గా మేము ఇచ్చేది స్టూడెంట్కి కాన్సెప్టువల్ బేసిస్గా టీచింగ్ చేస్తాం. మొత్తం ఇటు బట్టి సిస్టంలో కాకుండా కాన్సెప్ట్ బేస్గా సిస్టంలో మేము టీచింగ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మా దగ్గర అందరూ కూడా ఫ్యాకల్టీ అందరూ కూడా వెల్ డాక్టరేట్స్ అండ్ ఆల్మోస్ట్ 20 years అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. దానివల్ల ఏంటంటే టీచింగ్ ఎవరైతే ఉంటారో మీకు మార్నింగ్ క్లాసెస్ అండ్ ఆఫ్టర్నూన్ క్లాసెస్ టీచింగ్ ఎవరు ఉంటారో ఈవినింగ్ స్టడీ అవర్లో కూడా వాళ్ళే మీకు డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ స్పెషల్లీ. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ క్లాస్లో విన్నది కాకుండా అట్ ద సేమ్ టైం మీకు స్టడీ అవర్లో కూడా ఆ డౌట్స్ ఏది ఉన్నా కూడా సేమ్ డే క్లారిఫై చేసుకుంటారు. దానివల్ల మీకు కాన్సెప్ట్ బేస్గా ఈజీ అయిపోతాయి ఎగ్జామ్. మీరు ఎవ్రీ వీక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీగా వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. మీ మెడికల్ అకాడమీని స్థాపించి ఎన్నాళ్ళు అవుతుంది? ఇది యాక్చువల్గా 5 years కంప్లీట్ అయిపోయిందండి. దిస్ ఈస్ ద 6th year. ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ డాక్టర్స్ మెడికల్ సీట్ సాధించగలిగారు? ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఈ 5 yearsలో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 300 స్టూడెంట్స్ 300 అబోవ్ స్టూడెంట్స్ మెడికల్ సీట్స్ వచ్చాయి. దేని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది నీట్ ఎగ్జామ్స్ అంటే? మీరు పర్టికులర్గా దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు? మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కార్పొరేట్లో చదివిన ప్లస్ చాలామంది గవర్నమెంట్ కాలేజెస్ నుంచి వస్తారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఇంటర్ బేస్ మీదనే ఇంటర్ ఎగ్జామ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. యాక్చువల్గా పేరెంట్స్ ఎవరైనా కూడా స్టూడెంట్స్ని జాయిన్ చేసేది కార్పొరేట్లో నీట్ ఎగ్జామ్ అని ఐఐటి ఎగ్జామ్ అని 2 years కోర్సు జాయిన్ చేస్తారు. కాకపోతే ఏ కార్పొరేట్లో కూడా వాళ్ళు వితిన్ 2 yearsలో నీట్ క్రాక్ చేసేలాగా కోచింగ్ ఇవ్వరు. వాళ్ళకేంటి ఇంటర్లో 98% రావాలి, 99% రావాలి, అదే చూస్తారు తప్ప వాళ్ళు కాన్సెప్ట్ బేస్డ్గా టీచింగ్ చేస్తున్నారు అనేది ఎవరు చూడరు. ఆ 98-99% వచ్చిన స్టూడెంట్స్కి కూడా నీట్లో ఐఐటీలో జస్ట్ ఈవెన్ క్వాలిఫై కాని వాళ్ళు మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు? అంటే 10th తర్వాత అయినా మీ దగ్గర కోచింగ్ తీసుకోవచ్చా? ఇంటర్ తర్వాత అయినా 10th తర్వాత కూడా ఉందండి మా దగ్గర. 10th తర్వాత ఏంటంటే 2 years కోర్స్ ఉంది అలాంగ్ విత్ ఇంటర్తో పాటు వితిన్ 2 yearsలో మేము నీట్ ర్యాంక్ వచ్చేలాగా ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో ఏంటంటే క్లాస్కి 30 మెంబర్సే ఉంటారు. సూపర్ 30 ప్రోగ్రామ్ అని ఉంది. ఆ 30 మెంబర్స్లో కంపల్సరీగా వాళ్ళకి డే 1 నుంచి నీట్ మీద కోర్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. అంటే జనరల్గా కోచింగ్ సెంటర్స్ అంటే ఈ నీట్ కానీ జేఈ కానీ ఏవైనా అన్ని కలిపి పెడతారు. మీరెందుకు ఒక మెడికల్ ఒకటే చూస్ చేసుకున్నారు? యాక్చువల్గా ఇప్పుడు ఉన్నాయి అన్నీ అలానే ఉన్నాయండి. ఇప్పుడు అన్ని కార్పొరేట్ సిస్టంలో ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసీ అన్నీ కలిపి ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్యాకల్టీకి కానీ స్టూడెంట్స్ కానీ స్పెషల్గా ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాకల్టీ వస్తే ఆయనకి ఎంపీసీకి ఆయన్నే పంపిస్తారు, బైపీసీకి ఆయన్నే పంపిస్తారు, అలా ఉంటుంది. ఐఐటి మళ్ళీ నీట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలా కాకుండా మనం ఏంటంటే ఓన్లీ బైపీసీ అండ్ నీట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా ఉంటుంది.
మళ్ళీ వాళ్ళ స్టూడెంట్స్‌కి గూడా, ఫ్యాకల్టీకి గూడా ఒకటే కాన్సెప్ట్ మీద కాన్సంట్రేట్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఇవ్వొచ్చని మేము ఓన్లీ మెడికల్ పెట్టుకున్నామండి. ఫ్యాకల్టీ తీసుకునే విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఫ్యాకల్టీ ఎక్స్‌పీరియన్స్ అంటే ఒకటే చూస్తారా? మెయిన్‌గా ఎక్స్‌పీరియన్స్ ఒకటే కాదండి. హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌తో పాటు వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా చూస్తాము. అట్ ద సేమ్ టైమ్ చాలామంది ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఉన్నా కూడా టీచింగ్ మెథడాలజీ డిఫరెంట్ ఉంటది. హ్మ్. టీచింగ్ మెథడాలజీ పర్ఫెక్ట్ ఉన్న ఫ్యాకల్టీనే చూజ్ చేసుకుంటాం మేము. ఎందుకంటే అందరు ఫ్యాకల్టీ ఒకేలా టీచ్ చేయలేరు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఉన్నా, ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా కాన్సెప్చువల్ బేస్డ్‌గా టీచ్ చేసే వాళ్ళని ఎక్కువ తీసుకుంటాము. బట్టి సిస్టమ్ చేసే వాళ్ళని మేము ఎక్కువ తీసుకోమండి. అంటే మెడికల్ అకాడమీ అంటే మార్కెట్‌లో బోల్డ్ అని ఉన్నాయి. అవునండి. ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీలోనే స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? ఏంటంటే ఇక్కడ మెయిన్‌గా మీరు చూడాల్సిందంటే లిమిటెడ్ స్ట్రెంత్. హ్మ్. ఓకే. క్లాస్‌కి మేము తీసుకునేది అంటే ఎవ్రీ 20. ఇయర్ ఒక 300 మెంబర్స్ ఉంటారా? అంతే. హ్మ్. అంటే క్లాస్‌కి మేము తీసుకునేది కూడా 40 మెంబర్సే. అండ్ ఇంటర్‌ది అయితే ఇంటర్ ప్లస్ నీట్ ప్రోగ్రామ్‌లో 30 మెంబర్సే. అండ్ స్పెషల్ కోర్స్ అని ఉంది. దానిలో ఓన్లీ 20 మెంబర్స్ పర్ క్లాస్ ఉంటారు. లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల ఏంటంటే టీచింగ్ ఫ్యాకల్టీకి ప్లస్ స్టూడెంట్‌కి ఇంటరాక్షన్ బావుంటది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మా దగ్గర ఎన్విరాన్మెంట్ బావుంటది. మీరు ఒకసారి క్యాంపస్ చూసారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. టీచింగ్ ఎన్విరాన్మెంట్ కానీ, స్టడీ అవర్ ఎన్విరాన్మెంట్ కానీ ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ సిస్టమ్‌లో అదర్ ఏ కాలేజ్ అయినా సిటీలో ఎక్కడైనా మీకు ఓన్లీ స్మాల్ బిల్డింగ్ చిన్న చిన్న రూమ్స్ లాగా ఉంటది. అలా కాకుండా మాది పీస్‌ఫుల్‌గా ఈవినింగ్ టైమ్‌లో స్టడీ అవర్స్ మంచి పీస్‌ఫుల్‌గా చదువుకోవచ్చు. ఫీస్ హ్యాపీగా స్ట్రక్చర్ ఉంటది. గురించి ఏమన్నా చెప్తారా? ఫీ స్ట్రక్చర్ నామినల్‌గా ఉంటదండి. అంటే అంత కంపేర్ పెద్దగా చేసుకుంటే వేరే కంపేర్ వాళ్ళతో. దెన్ అంటే అదర్ క్యాంపస్ కార్పొరేట్ బావుంది. ఓన్లీ దీని మీదనే అవునవును. ఫోకస్ లిమిటెడ్ చేస్తామంటున్నారు. స్ట్రెంత్‌లో మెడికల్ దాని మీదనే. ఇంత నామినల్ ఫీజు ఉన్నది చాలా రేర్ ఉంటది. మీరు క్యాంపస్ చూసి చాలా నామినల్ ఫీజ్‌కే తీసుకుంటాము. ఇలా కూడా ఫీజెస్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జామ్ గురించి ఇప్పుడు మొన్న అయింది కదా! నీట్ అవునండి. ఎగ్జాము. అవును. దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇంతకు మాకు ముందులాగానే 70-80% ఆల్మోస్ట్ వస్తాయండి. ఎందుకంటే కొంచెం ఫిజిక్స్ ఒక్కటి టఫ్‌గా ఫీల్ అయ్యారు గానీ, మా దగ్గర ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 15-20 క్వెషన్స్ ఎవ్రీ స్టూడెంట్ చేశారు. ఎందుకంటే మేము డే 1 నుంచి వాళ్ళకి అలా ట్రైనింగ్ ఇచ్చాం. డే 1 నుంచి చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఈ ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ నేను సెక్టార్‌లో అదే ఉన్నాను. అడుగుదాం అనుకున్నా. అసలు మీ ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని మీరు అదే. చెప్పేస్తున్నారు. 18 ఇయర్స్ నుంచి ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ సెక్టార్‌లో ఉన్నాం. దట్స్ హ్మ్. వై మాకు తెలుసు. ఏ ఇయర్ ఏ పేపర్ ఎలా ఉంటది అనాలిసిస్ చేసి వాళ్ళకి డే 1 జాయిన్ అయినప్పటి నుంచి చెప్తున్నాం. ఫిజిక్స్ మీద కాన్సంట్రేట్ చేయకపోతే మీకు సీట్ రాదు. హ్మ్. దానివల్ల ఏమైందంటే డే 1 నుంచి మేము అదే వేలో స్టూడెంట్స్ కూడా ఓన్లీ ఫిజిక్స్ ఒక్కటే హార్డ్‌గా ఫీల్ అవుతారా అవును. ఏమన్నా? మెయిన్‌గా ఏంటంటే ఈ బైపీసీ వాళ్ళు జాయిన్ అయ్యేదే మ్యాథ్స్‌కి భయపడి. హ్మ్. ఎంపీసీ తీసుకోకుండా బైపీసీ తీసుకునేది మ్యాథ్స్‌కి భయపడి. ఫిజిక్స్‌లో కొంచెం మ్యాథ్స్ పార్ట్ ఉంటది కాబట్టి వాళ్ళకి కొంచెం భయం ఉంటది. ఫోబియా ఉంటది. ఆ ఫోబియాని మేము కొంచెం మ్యాథ్స్ క్లాసెస్ కూడా మేము ఒక 1-2 మంత్స్ కండక్ట్ చేస్తాం మా అకాడమీలో. బేసిక్ మ్యాథ్స్ నేర్పిస్తాం. దానివల్ల ఏమైద్దంటే వాళ్ళకి ఈజీ అయిపోతది. ఇప్పుడు 2026 నీట్ ఎగ్జామ్‌పై మీ అవును. ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మెయిన్‌గా అండి ఇప్పటి నుంచి కోవిడ్ వరకి పేపర్ అనేది డిఫరెన్స్ ఉంది. అవును. 2025 నుంచి ఎంటైర్ డిఫరెన్స్‌గా చేంజ్ చేశారు. అప్పటి వరకి 200 క్వెషన్స్ ఉండేవి. ఇప్పుడు 180 క్వెషన్స్ ఉన్నాయి. అప్పుడు 20 క్వెషన్స్ అనేవి చాయిస్ బేస్డ్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ వరకి. ఈ 25 నుంచి అది తీసేశారు. కాబట్టి ఇప్పటి నుంచి వచ్చే పేపర్స్ అన్నీ కూడా ఇంకా టఫ్‌గానే ఉంటాయి అనేది ఒకటి అనాలిసిస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ ఎప్పటికప్పుడు మీరు కూడా అప్డేట్ అవును. అవుతూ పిల్లల్ని కంపల్సరీ అప్డేట్ అప్డేట్ అవుతూ చేస్తున్నారు. మేము కూడా అప్డేట్ చేస్తున్నాం. డే 1 నుంచి వాళ్ళకి చెప్తూనే ఉన్నాం. ఫిజిక్స్ లేకపోతే మీకు సీట్ రాదు. కంపల్సరీ 3 సబ్జెక్ట్స్‌లో ఫిజిక్స్ కూడా ఇంపార్టెంట్ అని డే 1 నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. మెయిన్‌గా నీట్‌లో ఏంటంటే టైమ్ మేనేజ్మెంట్. అందరికీ చెప్తారు, అందరూ స్టడీ చేస్తారు, ఎగ్జామ్ వెళ్తారు. కాకపోతే ఏ సబ్జెక్ట్‌కి ఏ టైమ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రతి స్టూడెంట్‌పై ఇండివిడ్యువల్ కాన్సంట్రేషన్ ఉంటుందా? అవునవును. కంపల్సరీ ఉంటదండి. హ్మ్. ప్రతి స్టూడెంట్ ఇండివిడ్యువల్ కాన్సంట్రేషన్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ వీక్ మేము అంటే అందరూ స్టూడెంట్స్ ఒకలాగా ఉంటారు. అవును. కొందరు షార్ప్ ఉంటారు, కొందరు కంపల్సరీ. యావరేజ్‌గా ఇప్పుడేంటంటే ఉంటారు. మేము డే 1 నుంచే ఇప్పుడు ఎవ్రీ వీక్ టెస్ట్ పెడతాం. వీక్లీ టెస్ట్. హ్మ్. ఆ వీక్లీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీ కౌన్సిలింగ్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ చైర్మన్‌గా నేను కూడా ఎవ్రీ ఇండివిడ్యువల్ స్టూడెంట్ పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం. మళ్ళీ మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఆఫ్టర్ గ్రాండ్ టెస్ట్ పేరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మీటింగ్ ఉంటది. ఆ మీటింగ్‌లో ఏంటంటే ఒకవేళ పిల్లవాడు ఏదన్నా ఏదో ఒక సబ్జెక్ట్‌లో వీక్ ఉన్నా పేరెంట్స్ వచ్చి క్వెషన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫ్యాకల్టీతో మాట్లాడొచ్చు. వాళ్ళకి ఏదన్నా సబ్జెక్ట్ వీక్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్‌లో అది రిపీట్ అవ్వకుండా చేస్తాం. కోచింగ్ పీరియడ్ టైం ఎంతండి? ఇది 1 ఇయర్ డ్యూరేషన్ మేడం. 1 ఇయర్ 1 డ్యూరేషన్. ఇయర్ డ్యూరేషన్. హ్మ్. ఆఫ్టర్ +2 ఇంటర్ తర్వాత 1 ఇయర్ డ్యూరేషన్. 10th క్లాస్ తర్వాత అయితే 2 ఇయర్స్ డ్యూరేషన్. ఏ ప్రాంతం వాళ్ళైనా మీ ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీలో జాయిన్ అవ్వొచ్చా? అవును. హాస్టల్ సదుపాయం ఉందా? హాస్టల్ హాస్టల్ ఎలా అవును. ఉంటుంది? ఇండివిడ్యువల్ క్యాంపస్ 2 కూడా. హ్మ్. క్లాసెస్ అండ్ హాస్టల్ సేమ్ క్యాంపస్‌లో గర్ల్స్‌కి అండ్ బాయ్స్‌కి ఆల్సో సేమ్ క్యాంపస్‌లో క్లాసెస్ అండ్ హాస్టల్. ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈజీగా
పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మీరు హాస్టల్ అంటే ఏదో కొంతమంది అలా ఫీల్ అవ్వకుండా అవును. హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఫుడ్ కూడా హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. సేమ్ మన ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మళ్ళీ ఓకే. కేరింగ్, ఎస్పెషల్లీ గర్ల్స్కి కేరింగ్ ఎక్కువ కాబట్టి ఇన్ఛార్జెస్ అండ్ లేడీ ప్రిన్సిపల్ కానీ అందరూ కూడా చాలా మంచి కేరింగ్ సెక్యూరిటీ తీసుకుంటారు. పరంగా గర్ల్స్ సెక్యూరిటీ విషయానికొస్తే? మీకు ఏ విషయంలో 24/7 మానిటరింగ్ ఉంటుంది. హ్మ్. సెక్యూరిటీ డే అండ్ నైట్ సెక్యూరిటీ ఉంటారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్లో ఎప్పుడు ప్రిన్సిపల్ మేడం వాచింగ్ చేస్తూనే ఉంటారు. ఓకే. ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీలో జాయిన్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలి అని కోరుకునే తల్లిదండ్రులకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరేం చెప్తారు? ఒకటే అండి, ఇప్పుడు మీరు మెయిన్గా ఈ కార్పొరేట్ దాంట్లో ఎక్కువ ఈ హంగుల ఆర్భాటాలు చూసి ఆ ర్యాంకులు చూసి మోసపోకుండా మీరు ముందు ఆలోచించండి. మీరు ఫస్ట్ అసలు అందులో జాయిన్ చేసేదే నీట్ కోసమని. 2 ఇయర్స్ 10th తర్వాత వాళ్ళు పిలిచేది కూడా మిమ్మల్ని అందుకే. అవును. మీరు జాయిన్ చేసేది కూడా ఐఐటి కోసమే. మీరు 2 ఇయర్స్లో సీట్ రాని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ లాంగ్ టర్మ్ మళ్ళీ అక్కడే చేస్తే ఎలా వస్తుందని మీరు బిలీవ్ చేస్తారు. హ్మ్. కాబట్టి ఒక ఛాన్స్ మాకు ఇచ్చి చూడండి. కాబట్టి మీకు అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందో అవన్నీ కాకుండా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. అప్పుడు మీకు కంపల్సరీగా అంటే వాళ్ళ బెస్ట్ పిల్లల్లో రిజల్ట్. కష్టపడే తత్వం, డాక్టర్ అవ్వాలన్న ధ్యేయం ఉంటే అవును, మీకు అప్పచెప్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళకు మెడికల్ కంపల్సరీ సీట్ సాధించి డిజైర్ పెట్టే ఉన్న బాధ్యత, స్టూడెంట్స్కి నీట్లో కంపల్సరీగా. మంచి ర్యాంక్ కొట్టే బాధ్యత మీరు అవును, తీసుకుంటారు. అవును, డిజైర్ ఉన్న స్టూడెంట్ కంపల్సరీగా మేము ఎలా సీట్ వచ్చేలా చేస్తాం. సీట్ వచ్చే స్టూడెంట్కి టాప్ ర్యాంక్ ఎలా రావాలో చేస్తాం. Hmm. కంపల్సరీ జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ర్యాంక్ అయినా సీట్ అయినా వచ్చేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను. ఓకే. మా నీట్లో షెడ్యూల్ మంచి అలా ర్యాంక్ ఉంటుంది. కొట్టాలంటే మీ దగ్గర జాయిన్ అవును, చేయమని మా చెప్తున్నారు. షెడ్యూల్ అలా ఉంటుంది. మా కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ అలా ఉంటుంది కాబట్టి ఇప్పటిదాకా బెస్ట్ అంటే ముందు వచ్చి మీ క్యాంపస్కి వచ్చి పేరెంట్స్ చూసుకోవచ్చు కదా, ఎంక్వైరీ అవును చేసుకోవచ్చు. చేయొచ్చు. ఎంక్వైరీ చేసుకొని చూసుకొని అవసరమైతే ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడి కూడా జాయిన్ అవ్వచ్చు. నో ప్రాబ్లం. మీ పిల్లలకి అంటే వాళ్ళ పిల్లలకి డాక్టర్ అవ్వాలన్న ధ్యేయము, ఆ అవును, కృషి, పట్టుదల, చదివే కృషి ఉంటే మిగతాది మీకు అప్పచెప్తే అవును. మీరు వాళ్ళను మెడికల్ సీట్ వచ్చేటట్టు మీరు తీర్చిదిద్దుతారు. కంపల్సరీ. థ్యాంక్ వాళ్ళకి యూ ఏంటంటే అండి. వాళ్ళకి మెయిన్గా డిజైర్ ఉండి పేరెంట్స్కి కూడా పిల్లల్ని చదివించాలన్న కోరిక ఉంటే మాత్రం ఎవరైనా ఫోర్సబుల్గా జాయిన్ చేయకుండా పిల్లల. ముందు ఎంక్వైరీ చేసుకోండి, అవును, మీకు కంపల్సరీ. నచ్చితేనే జాయిన్ చేయండి అవునండి, అని అంటున్నారు. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.